నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తెనాలిలో అవగాహన సదస్సు తుమ్లూరు గ్రామంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఓట్ చోర్ గడ్డే చోర్ ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జీఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమం పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం, వాణిజ్య పన్నుల శాఖ మరియు కూటమి నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సభకు టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్ అధ్యక్షత వహించగా శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు డివిజన్ 1 వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ గీతా మాధురి, డిప్యూటీ కమిషనర్లు పి శ్రీనివాసరావు, జి మురళీకృష్ణ, తెనాలి అసిస్టెంట్ కమిషనర్ ఎంవి ముత్యాలరావు పాల్గొన్నారు. తెనాలి అసిస్టెంట్ కమిషనర్ ముత్యాలరావు మాట్లాడుతూ జీఎస్టీ రాకముందు 15 రకాల పన్ను చట్టాలు ఉండేవి. వాటన్నిటిని రద్దు చేసి ఒకే చట్టం రూపంలో జీఎస్టీ తీసుకొచ్చారు. ప్రజలకు మరింత సౌలభ్యం కలిగించే విధంగా ఈ సవరణ జరిగింది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అమలు చేశారు అన్నారు. ఒకే ఒక చట్టం జీఎస్టీ చట్టం కింద తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాల్లో ఉన్నటువంటి ఆదాయం ఎంతైతే ఆదాయం వస్తుంది ఈ చట్టాల ద్వారా, ఆ చట్టాల ఆదాయం పోకుండా ఉండాలి. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. వస్తున్నటువంటి ఆదాయం నష్టపోకూడదు. అదేవిధంగా ప్రజలకి సౌలభ్యం ఉండాలి. ఆ సౌలభ్యం కోసం జీఎస్టీ చట్టాన్ని 15 రకాల చట్టాన్ని కాదని ఒకే ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావడం కోసం ఆదాయం నష్టపోకుండా తగు మాత్రంలో నష్టం వచ్చేటట్టుగా చూసుకుని 4 రకాల స్లాబ్ని, అలాగే ఎగ్జంప్టెడ్ గూడ్స్ని 5వ రకం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 రకాల స్లాబ్లు ఎగ్జంప్టెడ్ గూడ్స్ అది తీసేస్తే 5%, 12%, 18% అండ్ 28% ఈ 4 రకాల స్లాబ్ని పెట్టడం జరిగింది. జాయింట్ కమిషనర్ గీతా మాధురి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల భాగస్వామ్యంతో జీఎస్టీ సంస్కరణలను ముందుకు తీసుకెళ్తున్నాయి. గతంలో 4 స్లాబ్లు ఉండగా ఇప్పుడు వాటిని 2గా కుదించారు. ప్రజా చైతన్యం లేకుండా సంస్కరణలు విజయవంతం కావు. ఇంటింటికి జీఎస్టీ 2.0 ప్రయోజనాలు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎంఆర్పీపై అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. ఈ జీఎస్టీ 2.0 సంస్కరణలు అనేవి చాలా ప్రయోజనాలు ఉద్దేశించి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఇండస్ట్రీస్ విషయంలో ప్యాకింగ్ మెటీరియల్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ రేట్లు బాగా తగ్గాయి. తద్వారా ఏమవుతుంది, ఇండస్ట్రీ బలపడుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒక పక్క రేట్లు తగ్గాయి. సుమారు 8,000 కోట్ల రూపాయల ఆదాయం మన రాష్ట్రానికి నష్టం వచ్చింది. అయినా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్రంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఈ నష్టం అనేది. నష్టపోయినా పర్వాలేదు, ఇక్కడ ప్రజలు వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి, అలాగే జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనే ఉద్దేశంతో చాలా వస్తువుల రేట్లు తగ్గించడం జరిగింది. అంతేకాకుండా మనందరికీ తెలుసు, మనందరికీ ఏం కావాలి, రోటీ కపడా మకాన్ కదా సింపుల్గా. సో మనం నిత్యావసరాల మీద రేట్లు తగ్గినాయి.
సో ఇల్లు కట్టుకునే సిమెంట్ రేట్లు, వస్తువుల రేట్లు తగ్గించడం జరిగింది. సో మధ్యతరగతి వాళ్ళ కళ ఏంటి? ఒక ఇల్లు, వీలైతే ఒక కారు, చిన్న కారు లేదా బైక్. సో 1500 cc లోపు ఉన్న బైక్స్ అన్నీ కూడా 7,000 నుంచి 8,000 రూపాయలు తగ్గాయి. అలాగే కార్లు 1,50,000 నుంచి 2,5 లక్షలు తగ్గాయి. అగ్రికల్చర్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ట్రాక్టర్లు సుమారు 40,000 రూపాయలు తగ్గాయి. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రేట్లు తగ్గాయి. అలాగే ఇకపోతే డ్రిప్ పరికరాల మీద ఇంకా రేట్లు తగ్గాయి. ఇన్స్టలేషన్ కాస్ట్ ఇంకా తగ్గాయి. ఫర్టిలైజర్స్ తగ్గాయి. బయో ఫర్టిలైజర్స్కి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసం బయో ఫర్టిలైజర్స్ రేట్లు కూడా తగ్గించడం జరిగింది. సో ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న ప్రతి హౌస్ హోల్డ్ వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే బిగ్ చేంజ్ ఎక్కడ రావాలి? ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేశారు క్యాన్సర్ డ్రగ్స్ అన్నిటికీ. క్యాన్సర్ డ్రగ్స్ అన్నిటికీ ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేశారు. దయచేసి శ్రోతలందరూ దీన్ని గమనించాలి. ప్రజలు చాలా జాగరూకతతో ఉండాలి. లేకపోతే వ్యాపారస్తుడు బెనిఫిట్ పాస్ ఆన్ చేశాడా లేదా అనేది పక్కన పెడితే దానికోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అలాగే వాణిజ్య వర్గాలు పనిచేస్తున్నాయి. వర్తక సమాజాలు కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నవాళ్ళు చేస్తున్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరూ పాస్ ఆన్ చేయకపోవచ్చు. అందరూ ఒకలా ఉండాలని మనం అనుకోలేం కదా. అవన్నీ ఎలాగా వాళ్ళందరితోటి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించాలంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా. అతిపెద్ద శక్తి ఏంటి ప్రజాస్వామ్యంలో? ప్రజలే. సో ప్రజలు ఎక్కడ తక్కువ ఉంటే, ఎక్కడ రేట్ కట్ బోర్డు పెడితే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 వల్ల దేశానికి సుమారు 85,000 కోట్లు, రాష్ట్రానికి 8,000 కోట్లు నష్టం వచ్చినా ప్రజలపై పన్నుల భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడం ద్వారా ప్రజలకు అండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిచాయి. కూటమి ప్రభుత్వ కాలంలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత మనదే అని అన్నారు. భారతదేశం మొత్తం కూడా ఈ GST 2 వల్ల సమాజానికి ఎంత ఉపయోగం? ఒకటి, మనం ఈ GST వల్ల ప్రభుత్వ ఆదాయాలకు మాత్రం గండి పడింది అని చెప్పి దాదాపు 80,000 కోట్లు భారతదేశానికైతే మన ఆంధ్ర రాష్ట్రానికి 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నామని చెప్పి చెప్తాం. అయినా కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఏ దేశంలో అయినా సరే పన్నుల భారం అనేది సామాన్య ప్రజానీకం మీద పడకూడదు అనే భావన. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, లేకపోతే GST కానీ, కుర్దుస్ గారు చెప్పినట్టుగా 144 కోట్ల జనాభా ఉంటే ఇందులో ట్యాక్స్ పే చేసే వారు ఎంతమంది GST ప్రకారంగా అంటే 10,47,00,000 అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ 10,47,00,000లో కూడా 45% జీరో ట్యాక్స్ పేయర్స్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ 12 లక్షలు, అంటే నెలకి నువ్వు ₹1,00,000 సంపాదించినా ట్యాక్స్ ఎగ్జామ్షన్ తప్పితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. ఇదివరకు ₹100 తీసుకెళ్ళి ఖర్చు పెడితే ₹18 ట్యాక్స్ పోయాయి. ఇవాళ అదే ₹18 దాదాపు ఆల్మోస్ట్ 5%కి వచ్చిందంటే ₹100 పెట్టి నువ్వు వస్తువు కొంటే గతంలో ₹82 విలువ కలిగినటువంటి వస్తువు మాత్రమే నువ్వు ఇంటికి తెచ్చుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ పన్నుల విధానం మార్పు వల్ల, సరళీకృతం చేయటం వల్ల సామాన్య మానవుడి యొక్క జీవితం మీద భారం పడకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు రెండు కూడా సంఘటితంగా ఈరోజు నీ మీద నువ్వు ₹95 విలువ కలిగినటువంటి వస్తువు కొనుక్కునేదానికి నీకు మార్గం సుగమం చేశారు. అట్లాగే 28% 18% చేశారు.
18% అసలు 0% చేసినవి ఉన్నాయి కొన్ని. ఇవాళ ఏ మందులైతే ఏ రకంగా అయితే ఈ సమాజంలో వ్యాధులకు గురి కాబడతా ఉన్నామో మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ కొంత ఉపశమనం కలిగేలాగా ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఏ వ్యక్తులు ఈ రోజున సామాన్య మధ్యతరగతి జీవనం చేసే జీవితాలకి నిజంగా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాము. సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనంతాచార్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండిల వెంకట్రావు, విఎస్ఆర్ కాలేజ్ కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వాణిజ్య విభాగ నాయకులు కొపరావూరు కిషోర్, ఫజల్ ఖాన్ తదితరులు పెద్ద ఎత్తున వాణిజ్య వ్యాపార వర్గాలు, వినియోగదారులు పాల్గొన్నారు. తెనాలి మండల టీడీపీ అధ్యక్షులు నల్లిబోయిన నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్లిబోయిన నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో కేక్ కట్ చేసిన సందర్భంలో ఇక్కడ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పార్టీకి ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఎంతో పట్టుదలగా బీసీ నాయకుడిగా, అందరికీ తల నాలుగుగా, పెద్ద గ్రామంలో కూడా అందరితో సమన్వయం చేసుకుంటూ ఈరోజు మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తూములూరులో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిందితులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమక్షంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు మరియు భార్య కటారి నాగమణి సొంత ఊరిలోనే తిరుగుతూ ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసిన ఈ దంపతులు గతంలో 13 కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. తూములూరు గ్రామంలో మధుసూదన్ రావు ఇంటికి చెందిన తాళాలను పగలగొట్టి బంగారం, వెండి మరియు నగదు చోరీ చేసినట్లు దర్యాప్తు గుర్తించగా కొల్లిపర పోలీసులు బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడి కబ్జా నుండి 173 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి మరియు 2,15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించిన వస్తువులు, మోటార్ సైకిల్ తదితరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. డీఎస్పీ జనార్దన్ రావు, కొల్లిపర ఎస్ఐ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పోలీసులకి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తుములూరు గ్రామంలో 2 అక్టోబర్ రోజున అరౌండ్ 1 వీక్ క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక ఇంట్లో మాతురి మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి, ఇద్దరు భార్యాభర్తలు, కొల్లిపారాలోనే ఉంటారు. సో వీళ్ళు ఇద్దరి మీద ఇంతకుముందు ఎటువంటి క్రైమ్స్ లేవు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ 13 కేసెస్లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ 13 కేసెస్లో కలిపి ఆల్మోస్ట్ 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 173 గ్రామ్స్ గోల్డ్, 226 గ్రామ్స్ సిల్వర్, 2,15,000 క్యాష్, ఒక టెలివిజను, అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రాడ్,
ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ప్రాపర్టీ వర్త్ 20 lakhs 13 కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఒకేసారి ఈ చాకచక్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొల్లిపార అండ్ దర్ టీమ్ తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది. అందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు ఓట్ చోర్ గడ్డే చోర్ ఉద్యమానికి మద్దతుగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ప్రారంభించారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రారంభమైన ఈ కార్యక్రమంలో డాక్టర్ సాంబశివుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే అవినీతి దోపిడీ రాజకీయాలపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయాల్సిన సమయం ఇది అని తెలిపారు. సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ప్రజా అవగాహన పెంచి శుభ్రమైన పాలనకు మద్దతు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సంతకాల సేకరణ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు తెనాలి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగనుంది. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శేస్తర్, పెనుగొండ శివకుమార్, మాదల పూర్ణచంద్రరావు, భీమా రమేష్, చందు అయ్యప్ప, కోటేశ్వరరావు, పులేరాం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా ఓట్ చోర్ గద్దే చోర్ అంటే ఏంటంటే దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చి అలాగే దాని మీద ప్రధానమంత్రి పదవి తీసుకున్నటువంటి నాయకులు మోడీ గారు కానీ మిగతా బీజేపీ నాయకులు కానీ గద్దె చోటు సింహాసనం దిగండి అని చెప్పే స్లోగన్ మీద ఎందుకు ఇచ్చాము? ఈ స్లోగన్ సంతకాల సేకరణ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఈ స్లోగన్ ఎందుకు ఇచ్చామంటే చాలా కాలం నుంచి జరుగుతుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అని మొదలుపెట్టి మోడీ గారు ఎగ్జిట్ పోల్స్లో కానీ మిగతా కానీ అన్ని పార్టీలకి కొంత న్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లు వచ్చేటట్టు చేస్తున్నారు. ఆ రకంగా కొన్ని వేల మెజారిటీతో హర్యానాలో 20 సీట్లు పోయినాయి. తద్వారా అధికారం పోయింది. ఒక్కటి చెబుతున్నాను, మహారాష్ట్రలో పార్లమెంట్ సీట్లో మెజారిటీ వస్తే మరలా 5 నెలల్లో అసెంబ్లీ జరిగితే అక్కడ ఆ పార్లమెంట్ సీట్లకి అసెంబ్లీకి మధ్యలో 50 లక్షల పైన ఓట్లు చేర్చారు. ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో 0 నంబర్ ఇంటి నంబర్ కూడా లేకుండా 50 ఓట్లు చేర్చారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో కొన్ని 100 ఓట్లు చేర్చారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక స్వామీజీకి 72 మంది పిల్లలు ఉండడానికి చూపించారు. అందులో వాళ్ళు 25 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు దాకా ఉన్నారు. అదేమని అడుగుతుంటే శిష్యులు అంటున్నారు. తండ్రి పేరు శిష్యుడికి ఎప్పుడు తండ్రి పేరు రాయరు. ఇలాంటి అవకతవకలన్నీ చేసి కొన్ని పార్లమెంట్ సీట్లు మోసంగా ఓట్ల యొక్క అవకతవకల వల్ల రామట్టి ఆ 25-30 సీట్లు మెజారిటీ 270కి 240కి ఉన్నటువంటి ఆ 30 సీట్లు ఒక 20 సీట్లు నుంచి అడ్డొస్తే అయిపోయింది 30 సీట్లు. ఈ మెజారిటీతో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీన్ని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అనుమానం వచ్చి కర్ణాటకలో ఒక నియోజకవర్గం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయించారు. చేపిస్తే 1,15,000 ఓట్లు దొంగలు కనబడే మహాదేవపురం దాంట్లో 2024లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యింది, బీజేపీ అధికారం ఉంది. పూర్తిగా ఓట్ల యొక్క అవకతవక వల్లే. ఎలాంటి అవకతవకలు ఉండకూడదని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ కూడా మన తెనాలి నియోజకవర్గంలో ఇంతకుముందు కూడా మొదలుపెట్టాం. కానీ ఈ 3 రోజులు ఇవాళ రేపు ఇక్కడ పెట్టి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పి యొక్క ప్రజలకు మేము చేసేటువంటి దానికి సంతకాలు చేయమని చెప్పి కోరుతున్నాం. బీజేపీ చేసిన మోసపూరితమైన ఎన్నికల మోసంలో ఎలక్షన్ బాక్సుల్లో మోసం చేసి మరి వాళ్ళు లేని ఓట్లు చూపించి వాళ్ళు గెలిచినట్టుగా అనౌన్స్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇదంతా కూడా పర్యవేక్షణ చేసి ఇట్లా జరిగింది కాబట్టి మళ్ళీ మనం
ఓట్ షోర్ గద్దె గద్దె చోడు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఇట్లా జరిగింది కాబట్టి మనం సంతక సేకరణ చేసి వారిని దింపి మరలా మనం ఎలక్షన్ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో నిర్ణయం చేసుకుని ఈ సంతక సేకరణ తీసుకుంటున్నాము. కాబట్టి నిన్న ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఇక్కడ జరుగుతుంది. జనం మనం అడగకుండానే వచ్చేసి సంతకాలు పెడుతున్నారు. తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆధ్వర్యంలో 14వ వార్డులో మెయిన్ డ్రైవ్ స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక శానిటైజేషన్ పనులు స్వయంగా పర్యవేక్షించి మున్సిపల్ అధికారులు శానిటైజేషన్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. కాలువపై ఉన్న ఆక్రమణలను ప్రజలు స్వచ్ఛందంగా తొలగించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల కారణంగా కాలువల్లో మురుగునీరు నిలిచి ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వాములై తెనాలిని మరింత శుభ్రమైన పట్టణంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వా ఎస్ బాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, ఇన్ఛార్జ్ ఏఈ జానీ బాషా, శానిటరీ ఇన్స్పెక్టర్, స్వచ్ఛాలయ సిబ్బంది పాల్గొన్నారు. పద్నాలుగో వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చి ప్రధానంగా ఈ మురుగు కాలువల మీద ఎంక్రోచ్మెంట్ అనేది చాలా ఘోరంగా అరుగుల్లాగా ఒక షాపుల్లాగా ఏర్పాటు చేశారు. అలా దానివల్ల ఇప్పుడు ఆ సిల్డ్ తీసే విధంగా కూడా లేకుండా ఉంటానా, ఇప్పుడు ఆ బండలు తీయటం కానివ్వండి, లేకపోతే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అది తీయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ సిల్డ్ తీపోతానా ఈ 14వ వార్డులో చాలా సమస్యగా ఉంది. ఇది మెయిన్ రోడ్డు, అది కొంచెం లోపలికి వెళ్తే ఎంత ఘోరంగా ఉండిద్దో. వాళ్ళకి ఇంటి ముందర నీళ్ళు పోకుండా రోడ్డు మీదకే వచ్చి ఆ మురుగులో పురుగులు ఒకటి, దోమలు, అందుట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇది వర్షాకాలం కాబట్టి అనేక రకాలైన వ్యాధులు సోకిస్తున్నాయి కాబట్టి మేము దాని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఎంక్రోచ్మెంట్ మా వ్యక్తిగతంగా అయితే మేము చేసేదేం లేదండి. 14వ గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగినది. దీనికి చైర్పర్సన్ గారు రావడం జరిగినది. మున్సిపల్ సిబ్బందితో ఈ మెయిన్ రోడ్లో మరీ రోడ్డు కాలువ మీదే దిమ్మలు కడటం కానీ బండలు వేయటం కానీ జరుగుతుంది. పిల్టు తీయాలంటే చాలా యాతన పడుతున్నారు వర్కర్స్. కాబట్టి దయచేసి దిమ్మలు కట్టకుండా రోడ్డు మీద కాలువ మీద అవి తీయవలసిందిగా తెలియపరుస్తూ ఈ డ్రైనేజీ తప్పనిసరిగా పోవాలి. కాబట్టి ఆ డస్ట్బిన్నులో వేసుకోవాలి. కాలువల్లో డస్ట్బిన్నులు ఉన్నాయి కాబట్టి దాంట్లో వేసుకోవాలి. కాలువలో పట్లాలు కట్టి వేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జీఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గింపు వలన సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఔషధాలు, హెల్త్ ఇన్సూరెన్స్ మొదలగు వస్తువుల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మారిన జీఎస్టీ వల్ల తగ్గిన వస్తువుల ధరలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, గైనకాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర సింగ్, పీడియాట్రిషియన్ డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ రాధాబాయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ ఝాన్సీ లక్ష్మి, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రైవేట్ మెడికల్ షాప్ సిబ్బంది, హెల్త్ ఇన్సూరెన్స్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, సెక్యూరిటీ, రోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మన జిల్లా వైద్యశాలలో నిర్వహించాము. విచ్చేసిన అందరికీ అవగాహన కల్పించాము. ఇందులో ఎల్ఐసి విభాగం వారు, ఫార్మసీ డిపార్ట్మెంట్ వారు మరియు మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్, స్టాఫ్ అందరికీ అవేర్నెస్ కలిగించాం. అది ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే క్యాన్సర్ డ్రగ్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ వాటిలో చాలా % జిఎస్టీ తగ్గించడం జరిగింది మన గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. డైలీ యూజ్ చేసుకునే కళ్ళద్దాల వరకు కూడా చాలా ఆక్సిజన్ ప్రైజెస్ కూడా ఈ జిఎస్టీ తగ్గడం వల్ల
చాలా తక్కువ ప్రైస్కే, అంటే మన హాస్పిటల్ అన్నీ అంతా ఫ్రీ సర్వీస్. బయట ఏదైనా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కొరకు మన పేషెంట్స్ వెళ్ళాలంటే అక్కడ ఈ ప్రైజెస్ అనేది చాలా వీళ్ళకి తక్కువ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. వేదిక బ్రాహ్మణ సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో 11వ తేదీ శనివారం నాజర్పేట అనుగోలు వారి వీధిలోని శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తెలిపారు. గురువారం నృసింహ సదన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సాయంత్రం 3 గంటలకు నిర్వహించి అభినందన సభ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తారని, వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా, ఆత్మీయ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, సేవా సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం మరికొందరు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా నృసింహ సదనం మొదటి అంతస్తు ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. సభలో కార్పొరేషన్కు సంబంధించిన పథకాలను, తద్వారా మహిళల స్వయం సమృద్ధి పథకాలను వివరించడం జరుగుతుందన్నారు. సభకు తెనాలి పరిసర ప్రాంత బ్రాహ్మణ సోదరి సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 11/10/2025వ తేదీ అనగా శనివారం సాయంత్రం 3 గంటలకు తెనాలి నాజరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మశ్రీ బుచ్చిరాం ప్రసాద్ గారు, మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య గారు, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు, గుంటూరు జిల్లా బ్రాహ్మణ వెల్ఫేర్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ గారు, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సమావేశంలో కోశాధికారి తిరుమలరావు, ఉపాధ్యక్షులు కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, మేడూరు శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి మేళ్ల చిరువు అనిల్ కుమార్, టి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు నందివెలుగు రామకృష్ణ శర్మ, ఎల్లాప్రగడ పద్మజ, కొడవటి గంటి కమలేంద్ర కుమార్, చింతలపాటి సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. నెల 11వ తారీఖు శనివారం సాయంత్రం 3 గంటలకు తెనాలి పట్టణం నాజరపేట సంకావారి కొట్ల బజారు ఇంకా అనుగోలు వారి వీధిలో గల వేద పాఠశాల నందు నూతనంగా నియమించబడ్డ బుచ్చిరాం ప్రసాద్ గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు మరియు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేమూరి ఆనంద సూర్య గారు, వెలగలేటి గంగాధరరావు గారు, కార్పొరేషన్ డైరెక్టర్ గారు మొదలగు వారు వస్తున్నారు. వారి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నూతన భవనంలో 2వ అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఈ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవడం కోసం మీరందరూ తప్పక బ్రాహ్మణ సోదరీమణులందరూ కూడా ఈ నెల 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకు బుచ్చిరాం ప్రసాద్ గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుచ్చిరాం ప్రసాద్ గారు వారి యొక్క కార్పొరేషన్ తరపునటువంటి ఏమేమి రుణాలు వస్తాయో అవన్నీ కూడా వివరిస్తారండి. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వ్యాపారస్తులు కానీ మహిళలు కానీ, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఇంటి దగ్గర వ్యాపారాలు చేస్తున్నారో లేదా వారికి తగ్గట్టు వారి యొక్క అర్హతను బట్టి వారికి ఏ విధంగా రుణాలు కావాలనేది గృహవసరాలకు సంబంధించిన కానీ వ్యాపారం సంబంధించిన కానీ ఏ రుణాలు కావాలన్నా సరే వారి యొక్క వివరణ ఇస్తారు. కాబట్టి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మహిళలు కానీ పురుషులు కానీ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కోరుచున్నాము. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ వేదికపై రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార కేంద్రం పాలకవర్గ అధ్యక్షులు
టి దక్షిణామూర్తి తెలిపారు. గురువారం రామలింగేశ్వరపేటలోని మూల్పూరు సుబ్రహ్మణ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక ద్వారా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది వైష్ణవి కేటరర్స్ ఎల్ఎల్పి హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 15వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికను ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం ప్రార్థనతో ప్రారంభించి వివిధ విభాగాలలో సమాజానికి సేవలు అందిస్తున్న ప్రముఖులకు సన్మానాలు జరుగుతాయన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా పరిచయ వేదికను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని బ్రాహ్మణ అర్చక కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలి వారి ఆధ్వర్యంలో రేపు వచ్చే ఆదివారం అనగా 12/10/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం అనగా పాత రాజ్యం ట్యాగిస్ నందు పరిచయ వేదిక రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరిమణులందరూ కూడా వచ్చి ఇచ్చేసి వారి యొక్క అబ్బాయిలు అమ్మాయిలు వివాహాలు నిశ్చయం చేసుకోవాల్సిందిగా మా ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఉచిత వివాహ సమాచార కేంద్రం ద్వారా కోరుతున్నాము. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్వి సత్యకుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవ అధ్యక్షులు PLGS ప్రకాశ్రావు, కోశాధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్, గౌరవ సలహాదారు బిఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డివి సోమశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్యారిస్ ఉచిత వివాహ సమాచార సమాఖ్య అనేది తెనాలో జరుగుతూ ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర స్థాయి పరిచయ వేదిక గతంలో 14వది మంచి స్పందన వచ్చి ఈ కార్యక్రమం జరిగేటప్పటికి ఈసారి 15వ కార్యక్రమానికి వైష్ణవి ప్రసాద్ గారు మేము కలిపి సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి వధూవరులందరూ వచ్చి వారి శాఖాభేదాలు పక్కన పెట్టి కుటుంబ నేపథ్యం బాగుండేటట్టుగా చూసుకుని వివాహాలు జరుపుకొని మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. పెండిళ్ళు కానటువంటి వధూవరులకు అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశం. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలి వారు నిర్వహించేటువంటి ఈ పెళ్లి కానటువంటి వధూవరుల రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదిక రేపు ఆదివారం 12/10/2025 నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరుగుతోంది. ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పెళ్లి కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా మా వధూవరులు మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదుర్చుకోవాలని చెప్పి మా ఆకాంక్ష. అందువల్ల వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. తెనాలి పట్టణ పరిధిలోని పినపాడుకు చెందిన విద్యార్థి నోరు కేదారేశ్వర శర్మ కంచి వేదాంత శాస్త్ర సభలలో ఏర్పాటు చేసిన వ్యాకరణ మీమాంస వేదాంత తర్కశాస్త్రాలతో తన ప్రతిభను చాటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. తిరుపతి కంచి మఠంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కంచి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామి కేదారేశ్వర శర్మను మంగళ శాసనములతో ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. తెనాలి పట్టణానికి చెందిన వేద పండితులు, ఆగమ శాస్త్ర పండితులు, బ్రాహ్మణ అర్చక సంఘాల ప్రతినిధులు కేదారేశ్వర శర్మకు అభినందనలు తెలిపారు. शास्त्रार्थ संदर्भो अतिरिक्त रूपेणापि अन्यत्र विद्यमानविषयानपि इति सहजरूपेण अवबोधरूपेण यदि शास्त्रादिक अध्ययनं कृतमित्यपि तत्र अस्माभिः द्रष्टुं शक्यते इति तटस्थीकरणमिति अन्यः विषयः. यः ग्रन्थस्य विषयपर्यन्तम् अथवा अस्मिन् सन्दर्भे वाक्यार्थरूपेण किं कथनीयमिति अधिकरणं वा अथवा अध्यायादिकं वा इति तदतिरिच्यापि मध्ये यदि अन्यः विषयः चोदनरूपेण यदि कथ्यते तद्विषयेपि एते
सम्यक् उत्तराधिकं यते इति స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు బచ్చు సురేష్ బాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షించారు. కార్యక్రమంలో కటారి సత్యం, షేక్ మౌలాలి, మేడా కృష్ణ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులైనటువంటి బచ్చు సురేష్ బాబు గారు ఎంతో కాలంగా మన తెనాల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ అదేవిధంగా తెనాల్లో ఉన్నటువంటి అంటే ప్రముఖులందరికీ కూడా సుపరిచితుడు బచ్చు సురేష్ బాబు గారు. ఆయన ఎన్నో సామాజిక అంటే చైతన్యం కలిగించే వార్తలు రాయటమే కాకుండా అందరితో కూడా తలలో నాలుగులాగా ఒక మంచి మిత్రులాగా సమాజానికి ఎప్పుడూ నిరంతరం మంచి చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ కూడా తను ఆలోచించేవాడు. ఆ దిశగా కూడా తను ఒక జర్నలిజం యొక్క పయనం కూడా సాగింది. ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈరోజు ఏదైతే పదకర్మ నిమిత్తమో ఈరోజు ఆయన గారి జ్ఞాపకార్థం కూడా కొంతమంది అంటే పేదలకు ఏదన్నా చేయాలి అనే ఆలోచనతో ఈరోజు వీరి తరపు నుంచి కూడా ఏదన్నా సహాయం చేయాలని కూడా వారు తలపించి సురేష్ బాబు గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం కూడా చాలా సంతోషకరం. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో మన తెనాలి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నిత్యాన్నదానం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నార్థులకి నిత్యాన్నదానం చేస్తున్నది అందరికీ విదితమే. అందులో భాగంగా ఈరోజు సహకరించిన వారు బచ్చు సురేష్ గారి మిత్రమండలి మరియు బంధువులు. ఆయన ఈరోజు పెదకర్మ, ఆ నిమిత్తం పేదలకి అన్నదానం చేద్దామనే సంకల్పంతో వచ్చి ఇక్కడ మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ద్వారా చేయటం చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ముందుగా మన బచ్చు సురేష్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తెనాలిలో అవగాహన సదస్సు. తుమ్లూరు గ్రామంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఓట్ చోర్ గడ్డే చోర్ ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జిఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.